కొన్ని రోజుల క్రితం విచిత్రమైన సంఘటనలు జరిగాయి. పక్క గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లు విన్నాము. అది చాలా శక్తివంతమైన గ్రామం. అక్కడే దారుణమైన సంఘటన జరిగింది. ఆ చోట ప్రాణము లేని మమ్మీ లాంటి ఒక విషయాన్ని మేము కనిపెట్టాం. మా గురుగారికి దాని గురించి తెలుసుకోవాలన్న కోరిక. అందువల్ల నన్ను అక్కడికి వెళ్ళి ఏంటో చూడమన్నారు. అప్పుడే నేను ఆ చిన్న పిల్లాడిని కలిశాను. నాకు తెలిసి నువ్వేదో తెలివైన వాడవనుకున్నాను. ఎలా? మీకెలా ఇది తెలిసింది? నువ్వు చాలా ప్రాముఖుడివి కదా. మౌంటైన్ కోసం కష్టపడి నీ ప్రతిభను వృధా చేసుకుంటున్నావు. అది నా బాధ్యత. దాన్ని పాటించాలి కదా. సముద్రంతో నువ్వు గొడవ పడమని నేను చెప్పలేదు. ఆ అలలలో నువ్వు మునిగిపోకూడదని చెప్తున్నాను. ఎంత ధైర్యం ఉంటే ఈ రకంగా నువ్వు మాట్లాడతావు? నిన్ను కోతిరాజు కదా, నువ్వు ఇలాగే ఉంటావు. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. వాళ్ళని గాయపరిచావా? ఇవన్నీ భూతాలు. చూడ్డానికి వాళ్ళు భయంకరంగా ఉండొచ్చు, కానీ నీలాగా బాజీలాగా వాళ్ళు సాధారణ మనుషులు. వీళ్ళని సాధారణ మనుషులు అంటున్నారేంటి? మానవ శక్తికి అతీతమైన వాళ్ళు. ఎదిరించి మాట్లాడుకు. ఊరికే కోతిలాగా అరవకు. నా గురించి తెలుసుకున్నావా? నిన్ను వదిలిపెట్టను. వాడిని గతి పట్టించండి. నాతోనే పెట్టుకుంటావా? నేనెవరో చూపిస్తా. ఏం చేస్తున్నావు నువ్వు? ఇది ఎలా చేయగలిగావు? నేనేమి వీళ్ళతో గొడవ పడలేదు. నన్ను రెచ్చగొడితే ఊరికే వదిలిపెట్టను.
చచ్చిపో. ఇక ఎవరిని గాయపరచకూడదు. కోతిరాజా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను చంపేస్తాను. నువ్వేమన్నావు? నీకు కాపులదారుగా ఉన్న హియాన్సోయి నాకు సహాయం చేస్తాడు. ఊరికే బాగకు. తప్పకుండా జరుగుతుంది. ఖచ్చితంగా మాకు స్వతంత్రం వస్తుంది. ఇదిగోండి, ఇది వేసుకోండి. వాడి నిజమైన మొహం చూడండి. ఏమైంది? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? తలపోటు ఎక్కువగా ఉంది. హుకాంగ్, సమస్య ఏంటో నీకు తెలుసా? తెలుసు, నాకు బాగానే తెలుసు. నీ వెనక రావడమే తప్పు. మూర్ఖత్వంగా ఆలోచించుకు. అనవసరంగా గొడవ పడే ప్రయత్నం చేయొద్దు. నేను గనక సరైన సమయానికి గొడవ పడకుండా ఉండుంటే రాక్షసుల దగ్గర నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడుంటారు? నేనెందుకు మెలన్ సూత్రాన్ని అంగీకరించాలి? నేనెందుకు మీకు అనిగి ఉండాలి? నువ్వు ఈ విధంగా ఆక్రోషంగా మాట్లాడకూడదు. వద్దు గురుగారు, దయచేసి దాన్ని చదవకండి. నా శిష్యుడు తను చేసిన తప్పుల్ని పూర్తిగా తెలుసుకుంటే చాలు. నీ మనసులో ఉన్న బుద్ధుడి ఆలోచన బాగానే ఉంది, కాకపోతే కొంచెం ఆక్రోషంగా ఉంది. అది నీ స్వభావం. తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. అది నీ చేతుల్లోనే ఉంది. ఇకపై నువ్వు ఎప్పుడు గొడవ పడకూడదు. ఖచ్చితంగా గొడవ పడను. అందరితో ప్రేమగా మెలగాలి. అలాగే చేస్తాను. బుజ్జి, ఇదిగో. గురువుగారు, దయచేసి మమ్మల్ని కాపాడండి. దయచేసి కాపాడండి. మీరు తప్ప మాకు ఎవరు లేరు. నాకొక కూతురుంది. తన కోసం నేను ప్రాణాలతో ఉండాలి. మీకు ప్రాణభిక్ష కావాలా? దయచేసి కాపాడండి గురువుగారు. సరే, ఇవ్వండి. ఇప్పుడు నువ్వెందుకు కోపడుతున్నావు? నాకు కోపం తెప్పించింది నువ్వే కదా. కోపం మీ సద్గుణాల్ని అణిచేస్తుంది. నోరుమోయ్. శక్తివంతమైన ఆయుధాలని నీకు ఉపయోగించుకుంటున్నావు. మా గ్రామ ప్రజల్ని నువ్వు పగ తీర్చుకుంటున్నావు. వాళ్ళు పడే బాధలు చూసి నువ్వు సంతోషపడుతున్నావా? ఊరికే వాగద్దు. చావే లేని వాడంట. వీడొక దుష్ట శక్తి. దుష్ట శక్తి ఇచ్చే మందుల్ని మీరు తినాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నారు? ఇలా చూడండి. వీడొక దుష్ట శక్తి. వీడు తెచ్చిన మందుల్ని తినద్దు. నేను మీ అందరి దగ్గర చెప్పాను కదా. మందు మంచిది కాదు. నేను చెప్పేది వినండి. అపాయం, పెద్ద అపాయం జరిగింది. రాజుగారికి ఒంట్లో బాగలేదు. ప్రజలు బాధపడుతున్నారు. ఇందులో భయపడడానికి ఏముంది? అనుమతి లేకుండా అందరిని చంపేసి గుహ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంతలోనూ నీళ్లు లేవా? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకని ఈ ఇంట్లో ఎవరు బ్రతకనంటున్నారు?
మనుషుల గొంతులా ఉందే, ఏదో సాయం అడుగుతున్నట్టున్నారు. ఇది ఎప్పుడో ఉండేదే కదా. ఏంటిది? ఎవరైనా సరే సాయం చేయాలి. పదండి, త్వరగా వెళ్ళి సాయం చేద్దాం. పదండి పదండి. సమస్యలన్నింటినీ ప్రేమతో పరిష్కరించాలి. అది నిజమే, కానీ ఇప్పుడు వాళ్ళని కాపాడమే చాలా ముఖ్యం. నువ్వు వెళ్ళి వాళ్ళని ఇప్పుడు కాపాడు. అర్థమవుతోందా? ఏదో ఒకటి చెయ్యి. పరిగెత్తకండి. ఆగండి. 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 ఎప్పుడూ ఇతరులని గౌరవించి నడుచుకోవాలని తెలీదా? ఇదిగో తీసుకో. మిమ్మల్ని గౌరవించమని చెప్పడం నా తప్పే. మొదటిసారి కలుస్తున్నాం, ఎందుకు కోపంగా ఉన్నారు? నమస్కరించి నవ్వుతూ మాట్లాడుకోవచ్చు కదా, అందరికీ మంచిది. ఎందుకు కొడుతున్నారు? కాస్త ఆగండి, కాస్త ఆగండి. ఆగండి, ఆగండి. ప్రేమనే మనం చూడాలి. ఏమైంది? ఇతరుల్ని గాయపరచడం చాలా పెద్ద తప్పు. దాన్ని వదిలేయండి. ఎందుకు నిలబడ్డారు? వెళ్ళి భోజనం అడగండి. దేవుడా, మీరే మమ్మల్ని కాపాడాలి. దయచేసి మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని కాపాడండి. సరే సరే, ఏడవకండి. లేవండి లేవండి, అంతా మంచి జరుగుతుంది. నాకు సాయం కావాలి. ఏయ్, వెనక్కెళ్ళు. నేను ఎందుకు వెళ్ళాలి? హా? నీకేం కావాలి? ఏ సమస్య అయినా నాకు చెప్పు. జరగరా, నా దగ్గర చెప్పండి, సమస్య నేను పూర్తి చేస్తా. ఏంటి? నిజంగానే చెప్తున్నా. మా గురుగారు పద్దాకా చెప్తుంటారు, మిగతా వాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలని. వీళ్ళందరూ మిమ్మల్ని ఏం చేశారు? తప్పుగా అనుకుంటున్నారు. మమ్మల్ని ఈ వ్యాధుల నుంచి గురుగారే కాపాడారు. ఆయన ఎందుకు తప్పు చెప్తున్నారు? వారిని మనం ఇలాగే వదిలేయలేం. ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి. మన శక్తుల్ని ఆయన తీసుకువెళ్లారు కదా. ఏమంటున్నారు? పోరాడి తీరాలి కదా. మీరందరూ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని గురుగారు, జాగ్రత్త. భయపడకండి, ఇది ఒక రకమైన వ్యాధి. చూసారా, ప్రేమకున్న శక్తి ఇది. వచ్చేలా చేయకు. ఇలా చూడండి, మీ సహనాన్ని కోల్పోవద్దు. అందరూ చూస్తున్నారు. ఇంకా తీసుకో. ఏయ్, వద్దు. తీసుకురండి. చెప్పేది వినండి. అందరూ నన్ను చేసుకుంటున్నారు. చెప్పేది వినండి. ఆగండి. 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 మీకే చాలా ఆపండి. నేను మీ మంచి కోసమే చేశాను. కాస్త ఆగండి. ఏయ్. జాగ్రత్త, వెనకరండి. మీకేం కాలేదుగా? నాకేం కాలేదు. చూసారా, ప్రేమతో ఎలా తరిమి కొట్టానో చూసారా? అరే గురుగారు, ఈ అమ్మాయి కదా అంతా చేసింది. ఆ అమ్మాయికి ప్రతిభ ఉంది కాబట్టి తను ఇంకా నేర్చుకుంటే గొప్ప స్థాయికి ఎదుగుతుంది. తిను విషం. అవును, అయితేంటి? నువ్వు 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 ఒక కోతివి, నువ్వు ఒక పందివి, నువ్వు పనికిరాని వాడివి. ఆమె తిట్టినా కూడా ఆమె గొంతులో తిడుతున్నప్పుడు చాలా బాగుందిగా. ఇప్పుడు అదంతా ముఖ్యమా? అంతా సరే, నువ్వు మనుషుల శక్తికి వ్యతిరేకంగా ఉన్నావు కదా. చాలు, ఆపండి. ఈ అమ్మాయి దగ్గర ఎలాంటి శక్తి ఉన్నా సరే కాపాడాలనే మంచి మనసుంది. వీడిలా కాదు, అది చాలు. తను ఎప్పుడు గొడవ పడాలని ప్రయత్నిస్తాడు. తనలో ఉన్న కోతి స్వభావం ఎప్పుడు బయటపడుతూనే ఉంటుంది. అవును, నిజమే, కోతిలానే ఉన్నాడు. నువ్వే ఆ కోతి రాజావా? నిజంగా కోతిరాజు నువ్వేనంటే నమ్మలేకపోతున్నాను. ఇందులో ఉన్న ముఖం నీ ముఖం ఒకేలా ఉంది. దేవుడా, అవును, నేను నిన్ను చూశాను. ఈ మహాసభని మీరు గుర్తుపట్టలేదా? మిమ్మల్ని చూడాలని ఆశపడ్డాను. ఇలా చూడండి, నా పేరు సియోగి. ఇంకా మీరు? నేను ప్రేమని బోధించేవాణ్ణి, ట్యాంగ్ రాజ్యానికి చెందిన వాణ్ణి. బుద్ధుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాను. మీరే డాన్సింగా? మీ కండలు తింటే చావులని వరం దొరుకుతుందన్నారు. నేను ఇప్పుడు దీన్ని తినొచ్చా? మీరు చాలా తమాషాగా ప్రవర్తిస్తున్నారు. గురువు గారు, మీరు కొంచెం గమ్మున నేను సంతకం చేసి ఇవ్వనా? ఖచ్చితంగా అది చేయకూడదు. బౌద్ధ మతంలోకి మారినప్పుడు ఆశ్రమంలో ఉన్న ఆచారాలని పాటించాలి. మిగతా వాళ్ళ కోసం సంతకం పెట్టడం అనేది అనవసరమైన పని. ఎక్కడా గొప్పలు చెప్పుకోకూడదు. ప్రపంచానికి ప్రేమను మాత్రమే పంచాలి. దీనికి ఏదైనా ఆధారం ఉందా? అన్నిటికీ అడ్డుపడుతూ ఉన్నారు. మిమ్మల్ని గురువుగా అంగీకరించడం వల్ల నా జీవితంలో నేను ఎన్ని విషయాల్ని కోల్పోయానో తెలుసా మీకు? ఒక గురువుగా మంచే కదా నేర్పించాను. కాదు కాదు, నీకేంటి ఇలా రండి. అనుమానం? మీరెందుకు అర్థం చేసుకున్నట్టున్నారు? మీరు అనుకుంటున్నట్టు నేను దారుణమైన వాణ్ణి కాదు.
కానీ మిగతా వాళ్ళ ముందు అవమానపరచకండి. ఆ? మొహాన్ని తుడుచుకోండి, తర్వాత చూసుకుందాం. మీరెందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఇప్పుడు నీ సమస్య ఏంటి? ఈయన నా కోసం చాలా చేశారు, ఈయన మాటను నేను దాటలేను. సరే, మీరేమీ తప్పుగా అనుకోకండి. ముందు దీన్ని తీసుకెళ్లి లోపల పెట్టండి. లేదు లేదు, నేను ఈ క్లౌడ్ కేక్ ని దొంగిలించబోతున్నాను. ఏయ్, మళ్ళీ కలుద్దాం. ఒక ముఖ్యమైన విషయం. ఎక్కడికి వెళ్ళావు? అంతగా అసలు ఇందులో ఏముంది? ఈ తినడం వల్ల గ్రామ ప్రజలకి ఆరోగ్యం పాడైపోతోంది. యూపీఎన్ కేక్స్ ఇప్పటిదాకా కొనిపెట్టే ప్రయత్నంలోనే ఉన్నారు, అందుకని అనారోగ్యం సంభవించడం సహజం. అది ఒక విషయం మర్చిపోకండి. ఇంతకు ముందే షెంగియాంగ్ వేర్లన్నీ తీసి చూశాడు, అన్ని విషంగా మారుతున్నాయి. దీనివల్ల ఏర్పడే సమస్యల్ని మనం భరించలేము. ప్రజలతోనే ఇవన్నీ సాధ్యమవుతాయి. వాళ్ళది తిన్నాక చూద్దాం. కానీ త్యాగం మాత్రమే విజయానికి మార్గం. కానీ మన మనసుకి నచ్చిన వాళ్ళని పోగొట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదా. నీకు ఇప్పుడు అర్థం కాదు. ఏమైంది? ఎందుకింత అజాగ్రత్తగా ఉన్నారు? జియోకి నువ్వు నార్సెస్ గుహని వదిలి వెళ్ళనని మాటివ్వు. నేను చెప్పింది మర్చిపోకండి. నేను కొంతమందిని కలుసుకున్నానని చెప్పాను కదా. అదెవరో తెలుసా? కోతిరాజు, ఇంకా ట్యాంక్ సన్యాసి. ట్యాంక్ సన్యాసా? కానీ వాళ్ళు నిజమైన వాళ్ళో కాదో నాకు తెలీదు. ట్యాంక్ బౌద్ధ మతం స్వీకరించారని విన్నాను. తాయిస్ మనం ఆయనతో మాట్లాడుతున్నాము అంటే ఎంతో అదృష్టం చేస్తున్నాం. నేను అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళనా? కొంచెం ఉండు, అంతా సహజంగా జరుగుతుంది. వెళ్ళి వాళ్ళని కలవడంలో తప్పే ఉంది. అన్ని వాటంతట అవే జరగవు. దుష్ట శక్తిని అంతా చేయడానికి మంచి శక్తి వస్తుంది. ఈ ప్రపంచం చాలా పెద్దది, అందులో రాక్షసులు కూడా చోటుంటుందిగా. జియోకి అమ్మాయిల ఆత్మ విడిపోతుంది. గ్రామం వాళ్ళని కాపాడటానికి మనం ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా కొన్ని రోజులే ఉంటుంది. మీ ఆజ్ఞ ప్రకారం చేస్తా. ట్యాంక్ సన్యాసి సరైన సమయానికే వచ్చారు. మీరే ఎలాగైనా మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని కాపాడండి గురువుగారు. మీరే మమ్మల్ని కాపాడాలి. పర్వాలేదు, తిరగండి. గురుగారు, ఈ ప్రజలకి ఏమన్నా సహాయం చేయొచ్చుగా, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. అలా అయితే దానం చేయడం కుదరదు, అర్థం చేసుకోండి. గురుగారు, దయచేసి మా గ్రామాన్ని కాపాడండి. జమ్మలతో చాలా బాధపడుతున్నాం, దీనికి పరిష్కారమే లేదా? ప్రాణుల్ని కాపాడమే మా యొక్క బాధ్యత, భయపడకండి, అంతా సర్దుకుంటుంది. గురుగారు, మీరే మమ్మల్ని తాగండి. గురుగారు, ఈ చోట్లోనే సమస్య. ఇక్కడ గాలి మలినమైపోయింది. ఇక్కడ ఇతను కష్టాలు పడుతుంటే నేను ఎలా వదిలేసి వెళ్ళగలను? చెయ్యగలిగిన సాయం చేయకుండా ఉండడం కూడా పాపమే. కానీ వీళ్ళందరూ మనుషులే కాదు. మళ్ళీ మొదలు పెట్టావా? గురువుగారు, మీరు చాలా దయతో ఉన్నారు. ఇలాంటి మోసగాన్ని మీలాంటి పవిత్రులు ఎందుకని ఉండనిస్తున్నారు? వద్దు, అందరూ ప్రశాంతంగా ఉండండి. మీకు ఎలాంటి సమస్య రాదు. మిమ్మల్ని నేను క్షమాపణ కోరుతున్నాను. మేమే మీకు రుణపడి ఉన్నాం, మాతో రండి. నువ్వుండు, చాలా మందిని తీసుకువెళ్ళలేం, అందరికీ అక్కడ అనుమతి లేదు. మేము ముఖ్యమైన శిష్యులు, మాకే అనుమతి లేదా? చూసుకుందాం, వదిలే రా. హేమో, ఇక్కడ మహత్వమైన శక్తి ఒకరి దగ్గరే ఉందా? నువ్వు అతన్ని కలిసావా? కానీ
ఆయన్ని చూడడానికి చాలా దారుణమైన వాళ్ళ ఉన్నాడు. మంచి గుణాలేవి ఆయన దగ్గర లేవే. ఇప్పుడు అతను ఒక ఆధీనంలో ఉన్నారు. ఇప్పుడు అతను అక్కడి నుంచి తీసుకురాగలిగాము అంటే ఆ తర్వాత నిజమైన కోతి మహారాజుని మనం బయటికి తీసుకురాగలం. ఆ తర్వాత ఖచ్చితంగా అందరికీ అది మంచి జరిగేలా చేస్తుంది. ఇంకా నేను చాలా సంతోషంగా ఉంటాను. చాలా ధైర్యంగా సెంచుని ఈ ఊరికి రప్పిస్తాను. మేమిద్దరం ఆ తర్వాత సంతోషంగా ఉంటాం. ఇటువైపే రండి. మీ గ్రామ నాయకుడు మానసికంగా బాధించబడ్డారు. అంతేకాకుండా అతని శరీరానికి చాలా గాయాలయ్యాయి. ప్రకృతికి విరుద్ధంగా ఇతను ఇక్కడ బందీగా ఉన్నారు. తనలోని ఆలోచనల్ని బయట పెడుతున్నారు. వాటిని ఆయన కట్టడి చేయలేకపోతున్నారు. వెలుగులు పడగానే ఏం జరిగిందో చూసారా? నేనెవరన్నది చూపించమంటావా? పెరికోడా మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఓ, మీరు బుద్ధిమంతులా? నేనేం చేస్తాను చూడు. అనవసరంగా గొడవ పడుకు. నువ్వు నాకు ప్రమాణం చేశావు. అందరూ రండి. ఆ కోతిరాజు మన నాయకుడిని పట్టుకొని ఏదో చేస్తున్నాడు. దయచేసి రండి, కాపాడండి. ఇలా చూడండి, శాంతించండి. ఏయ్, మీరందరూ అపార్థం చేసుకున్నారు. ఓ, మీరందరూ నటిస్తున్నారే. కొంచెం నోరు మూసుకొని ఉండు. ఆ ఖడ్గాన్ని దుష్ట శక్తిగా ఎందుకు మార్చావు? ఎవరిని గాయపరచకూడదు. ఆ హక్కు నీకు ఎవరిచ్చారు? అసలు మీరేం చేస్తున్నారో అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళి వచ్చేలోపు ఇంత పెద్ద గొడవ అయింది. నువ్వు గమ్మనుండు. ఇది ఆ కోతి పని అయి ఉంటది. మీలాగా నేనేమి పిరికివాణ్ణి కాదు. ఇలా చూడు, నువ్వెప్పుడు మంచి గుణాలే నేర్చుకోవాలి. హత్య చేయడం అనేది జీవితానికి మంచిది కాదు. వీళ్ళని నేను చెప్పకుండా ఉండుంటే మీరు చనిపోయి ఉంటారు. నీ దగ్గర చాలా శక్తులున్నాయి. వాటిని మంచి కోసం ఉపయోగించు. నీ కోపాన్ని కట్టడి చేయడం నేర్చుకో. అలా నువ్వు కట్టడి చేస్తేనే జీవితంలో నువ్వు గొప్ప స్థాయికి నా వల్ల ఎదగలవు. కాదు. బుద్ధుణ్ణి చదివి మీరెందుకు సన్యాసి అయ్యారో నాకు అర్థం కావట్లేదు. కానీ అది నాకు సరిపడదు. ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడ పోరాడి తీరాలి. దుర్మార్గుల్ని చంపడంలో తప్పు లేదు. మనం ప్రాణంతో ఉండే కదా తీరాలి. ఇది ప్రేమతో ఉండే ప్రపంచం కాదు. పోరాడితేనే మనం బ్రతకగలం. ఆయన ఎందుకు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఆయన మన గురువు, మర్చిపోయావా నువ్వు? చాలు, ఇక విడిపోవడమే మనకి మంచిది. గురు శిష్యుల బంధం మనకి అనవసరం. ఏంటంటే విడిపోదాం. ఇలా చూడండి, ముందు మంచి గురువుగా ఉండాలని మీరు నేర్చుకోండి. ఇక నుండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు చెప్తే మేము అంగీకరించాలా? నీకిది తప్పనిపించడం లేదా? నేను చేసింది మీకు అర్థం కాదు. రే, ఇలా చూడు, దయచేసి ఇలాంటి నిర్ణయం తీసుకోకు. ఆగు. వెళ్ళొద్దు. మేము నేను చెప్పేది విను. నన్ను వెళ్ళొద్దు. వదలండి. గురుగారు, గురుగారు, వాడిని మేము ఏదైనా తప్పుగా అన్నామా? అందుకే వెళ్ళిపోతున్నాడా? తనని వెళ్ళనివ్వండి. ఇక నుండి నేను మీ ఇద్దరికి మాత్రమే గురువుగా ఉంటాను.
దానికి అవకాశమే లేదే, మేమిద్దరమే కదా ఉన్నాము. ఆ, ఆ. ఆయ్, ఏం చేస్తున్నారు? దగ్గరకు రాకండి. గురు, ఇది క్షుద్రశక్తి. బయటికి రా, చూసింది చాలు. లేదు లేదు, రోజు నేను ఇక్కడికి వచ్చి నక్షత్రాలని ఆస్వాదిస్తూ ఉంటాను. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ శక్తి చాలా ఎక్కువ కదా. ఏమైంది? మీ గురువుతో గొడవ పడ్డారా? అవన్నీ నీకెందుకు? ఇక్కడి నుంచి వెళ్లేలోపు రోజు గొడవ పడేలా ఉన్నారే. ఇంతకు ముందు ఎన్నిసార్లు జరిగింది? ఇక నుంచి మా మధ్య సమస్య రాదు. ఏమైంది? నేను ఆయనకి దూరంగా వచ్చేశాను. సన్యాసం నాకు అస్సలు సరిపడదని నా మనసులో అనిపిస్తోంది. శరీరంలో శక్తి లేనోళ్లే సన్యాసం తీసుకుంటారు. ప్రతిరోజు ఈ చోట సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. మనసులో ధైర్యం ఉంటే మాత్రమే వాటిని ఎదుర్కోగలం. ఆలోచించాల్సిన విషయమే. ఆ పిశాసులన్నీ మనల్ని అదోలో చూస్తున్నాయి. ప్రశాంతంగా వాళ్ళని శాంతింపచేయడం అంత సులభం కాదనుకుంటాను. మనం వాళ్ళని ఎదిరించాల్సిందే. ఆ రోజు మీకు కావలసిన పనులన్నీ ఇక్కడ నేను మీకు చేసి పెడతాను. మీరు ప్రజల్ని కాపాడితే సరిపోతుంది. సరే, ఏదొచ్చినా చూసుకుందాం. మీరు ఏ చేసినా కరెక్ట్ గానే ఉంటుంది. అవును, నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు కదా. ధైర్యంగా వాళ్ళని కాపాడినందుకు నా మీద అనవసరంగా నింద మోపారు. నన్ను అదుపులో ఉంచారు. నన్నేం చేయమంటావు? ఏయ్, నేను నిన్ను దగ్గరకు రమ్మనలేదు. ఎవరిని అడిగి దగ్గరకు వచ్చావు? ఒకవేళ ఆ కట్టుబాటులోంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి నేనేమైనా సాయం చేయగలనా? కృతజ్ఞతలు అవసరం లేదులే. ఊరికే నాతో ఆడుకోకు. అందులో నుంచి బయటపడడం అంత తేలికేం కాదు. అది ఎలాగో కూడా మనం చూద్దాం. నోటితో మాట్లాడుతూ ఉండకు. నీ వల్ల అయితే చేసి చూపించు. సరే, ఇప్పుడు చూడండి. లాడ్జింగ్ వజ్రాల వలయం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏంటది? ఇలా చూడండి, మీకేం కాలేదుగా? నాకు అర్థమైంది. కుట్ర పని నన్ను చంపడానికే కదా వచ్చావు. నిన్ను అదేం లేదు. దీన్ని నేను షిన్షాన్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. ముందు నాకు అది ఇవ్వు. నువ్వు గనక అది ఇవ్వకపోతే నిన్ను కొరికేస్తాను. ఎక్కడున్నావు? దాన్ని ఏం చేస్తున్నావు? ఇప్పుడే గురుగారిని వదిలేసి వచ్చావు, వెంటనే అమ్మాయితో గొడవ పెడుతున్నావు ఏంటి? నోర్మయ్, నా తంగ వలయాన్ని తను దొంగిలించడానికి చూసింది, అందుకే అలా చేశాను. పాఠమా? నేను కూడా తప్పుగా అనుకున్నాను. అలాగైతే నువ్వు చెయ్యలే. నువ్వెందుకు వచ్చావు? ఓ, అది నేను మర్చిపోయాను. నువ్వు అసలు నాతో రా. నాకు ఇష్టం లేదు. నేను ఎక్కడికి రాను. మళ్ళీ మళ్ళీ నేను ఆయన్ని కాపాడుతూ ఉండలేను. అరే కోతే, నీ కళ్ళు చూపు బాగుంటుంది. నువ్వే అందరినీ కాపాడాలి. గురుగారికి నువ్వంటే ఇష్టం. వద్దు, నాకు ఆయన అక్కర్లేదు. ప్రతిభావంతుల మీద ఆయనకి నమ్మకం లేదు. ఇలా చూడు వుకాంగ్, ఇంతకు ముందు నువ్వు ఎలాగుండేవాడు అనేది మర్చిపోకు. ఊసి కొండ నుంచి నేను కాపాడాను. మనుషుల బుద్ధే ఇంతే. చేసిన మేలు వచ్చిన మార్గం మర్చిపోతారు. సరే, వస్తా. దుష్ట శక్తి ఎలా ఉంది? నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. తెల్ల వస్త్రాలు వేసుకుని భారైన ఇంటికెళ్తూ ఉన్నాడు. ఆ గ్రామం వాళ్ళు కూడా వాడికి ఏదో పేరు చెప్పారే. నా సోదరుని చూసారా? దానికి అవకాశమే లేదు. మీరంతా ఒకే గుంపుకు చెందినోళ్ళ? నా సోదరుడు చాలా మంచివాడు. వాడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. చూసాక నిర్ణయించుకున్నా. రండి. అందరు ఇటువైపు రండి. వెళ్ళండి, అటుపక్క వెళ్ళండి. వెళ్తూ ఉండండి. నడవండి. ఒకే వైపు వెళ్తూ ఉండండి. త్వరగా కానివ్వండి. ఇటువంటివన్నీ చూస్తున్నప్పుడు మన గురుగారిని క్షుద్రశక్తి తినేస్తుందనుకుంటా. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి షిన్చాన్ని వెతికి తీసుకొస్తాను. లేదు, వద్దు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని మోసం చేయను.
మీకు నా మీద నమ్మకం లేకపోతే దీన్ని ఉంచుకోండి. సరే వెళ్ళు. ఒకవేళ నన్ను మోసం చేయాలనుకుంటే దీన్ని చించేస్తాను. ఏయ్, తను వదిలిపెట్టకు, గమనిస్తూ ఉండు. ఏయ్, ఇలా వెళితే ప్రేతాత్మలుంటాయి. మీ మూఢ నమ్మకాలకి అంతే లేదా? నేను నమ్మే తీరాలి కదా. ఇలా చూడండి ట్యాంక్, పడమర దిక్కున దుష్ట శక్తులుంటాయి. అది మిమ్మల్ని నాశనం చేసే అవకాశం ఉంది. నా మాట నమ్మండి. నాలాంటి వాళ్ళు దేనికి భయపడరు. తిరిగి వాడికి నోరెక్కువంట. నేను తన్ని నిందించి ఉండకూడదు. చెప్పాను కదా, గురుగారికి నీ మీద ప్రేమ ఎక్కువ. కానీ తను పని చేసిన తర్వాతే ఆలోచిస్తాడు. అందుకనే తంది కోతి బుద్ధి అంటారు. ఏ పనైనా నన్ను అడిగి చేయాలని అనుకోడు. ఒకరిని అడిగి అది మంచో చెడో తెలుసుకొని అసలు చెయ్యనే చెయ్యడు. అదే వాడికి నాకు ఉన్న తేడా. చెప్పేది విను, వద్దు, కొంచెం ప్రశాంతంగా ఉండు. అది మాత్రం కాదు, రెండో శిష్యుడు కూడా అలాగే చేశాడు గురు. గురువుకి శిష్యులకి ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఇది చాలా పెద్ద అవమానం. రెండో శిష్యుడే అన్నిటికీ కారణం. వాడి వల్లే గొడవలు వస్తున్నాయి. కొంచెం ప్రశాంతంగా ఉండు. వదిలు. ఇప్పుడు అన్నీ చేస్తాను చూడు. టాంగ్ సింగ్, ఇలా మాట్లాడుతూ తప్పు. మీ మీద ఎంతో మర్యాద పెట్టుకుంటే ఇలా మాట్లాడుతున్నారే. నేను ఎంత నమ్మాను. నా గురించి వెనకాల తప్పుగా మాట్లాడుతున్నావు. నీ బుద్ధి చూపించావు కదా. ఆగండి. నువ్వు తిరిగి వచ్చేసావా? డాన్సింగ్ ని కాపాడడానికి వచ్చాను. చూసావా, నీ మనసు మంచిది కాదు. ఏం మాట్లాడక. ఎంత ధైర్యం ఉంటే నా గురించి తప్పుగా మాట్లాడతావు. నువ్వు మాత్రం బయటికి రారా. నేను చేస్తాను చూడు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. గురువు దగ్గర కోప్పడి వెళ్ళిపోవడం తప్పు కదా, అదే చెప్పాను. నేనెందుకు కలిగెళ్ళాను? అందులో ఒక న్యాయం ఉంది. నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. మీరు నోరు మూసుకోండి. ఇప్పుడే ఈ కోతిగాడి బాధ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు వీళ్ళందరికీ మంచి చేసి నువ్వే తప్పు పేరు తెచ్చుకుంటున్నావు. వెళదావురా. అంత సహాయపడకూడదు. నన్ను కాదని మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోగలరా? చూసావా, నాతో ఎవరున్నారో తెలుసా? ఇక నీ వంతు. ఇన్ని సమస్యలు వచ్చేలా చేసి ఇక్కడి నుంచి తప్పించుకోగలవా? ఇప్పుడేం చెయ్యాలి? నువ్వు నన్ను కూడా ట్యాంకర్ చేసినట్టే చేస్తావా? మనం ఒకరినొకరు కలుసుకుని చాలా ఏళ్ళైంది. నువ్వు ఇప్పుడిక్కడికి చాలా సురక్షితంగా వచ్చావు. ఇదంతా చూశాక కూడా నీ మనసు మారిపోవడం లేదా? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను ఒక అంగరక్షకుడిగానే ఇక్కడికి వచ్చాను. అది మాత్రమే నా పని. కానీ అది నువ్వు సరిగ్గా చెయ్యలేదనుకుంటాను. నువ్వు నేను సహోదరులం అన్న విషయం తెలుసా? పవిత్రమైన మా సైన్యంలో నువ్వు కూడా వస్తే బాగుంటుంది. ఏంటి ఆడుకుంటున్నారు? సహోదర ప్రేమ మాట్లాడుతున్నారా? జుట్టు పెరిగినంత బుద్ధి పెరగలేదే. మన ఇద్దరి లక్ష్యాలు వేరువేరుగా ఉన్నాయి. నిన్ను నేను చంపాక ట్యాంక్ మాంసాన్ని రుచి చూస్తాను. ఏం చేస్తున్నారు? టాంగ్ సింగ్ నిజంగానే పట్టుకున్నారా? నువ్వేమీ భయపడకు. వాళ్ళని వదిలిపెడతానని నువ్వు నాకు మాట ఇచ్చావు కదా. దయచేసి అందువల్ల వాళ్ళని పంపించేయి. వాళ్ళ వదిలేసి వెళ్ళిపోవడానిక నేను ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చింది? ఈ లోకం గురించి మీకు తెలీదు. నేను ఎన్నో రకాల మోసాలు చూశాను. ఎన్లీ నన్ను చంపాలని చూశాడు. ఓ సమయంలో నన్ను కాపాడింది నువ్వే. అది మర్చిపోయావా? అప్పటినుంచే నా ఆరోగ్యం బాగోలేదు. ఇది తీరడమే దానికి మార్గం. ఎంత దారుణమైన బుద్ధి! ఇతరులు నాశనం చేసి సంతోషంగా ఉండాలనుకుంటున్నావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడే దీన్ని చించేస్తాను చూడు. వద్దు, కాస్త ఆగు. సుకోన్ జియోకి నేను చేస్తున్నావు. ఏమైంది? నీకేమైంది?
అవ్వలేదు కదా. చూసి చూసి జాగ్రత్త. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇంకెప్పుడు అతన్ని మళ్ళీ గాయపరచకూడదు. ఇక్కడ చూడండి. ఆ క్షుద్ర శక్తిని మీరు ఏం చేయలేరు. ఇక్కడే ఉండండి. ఎలాగైనా తప్పించుకుంటే చూద్దాం. నోరు ముయ్. ఆ బంగారు వలయాన్ని తను తీసుకెళ్లకుండా ఉండుంటే నేనక్కడ ఓడిపోయి ఉండేవాన్నే కాదు. అలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అంటే వీటన్నిటికీ నేనే కారణమా? దానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నువ్వేం చేయబోతున్నావు? మన ఇద్దరం కలిస్తేనే ఆ దుష్ట శక్తుల్ని మనం అంతం చేయగలం. అలాగైతే నువ్వు వెక్సిన్తో జారబోతున్నావా? నీకు కొంచెం కూడా అసహ్యంగా లేదా? నేను నా నోటితో అది చెప్పలేదు. అలాగా ఎవరు నీకు చెప్పారు? అది హామో నిద్ర లేచింది. ఇదేంటిది? ఇది చేతి కడియం. శక్తివంతమైన వాళ్ళని గుర్తించేలా చేస్తుంది. హామో అన్నింటినీ చెప్పేస్తుంది. మీ దగ్గర ఇప్పుడు ఎక్కువ శక్తి లేదు. ఇది ఉంటే మీకు శక్తి వచ్చేస్తుంది. దీనికి నాకు అస్సలు సరిపడదు. పూర్వకాలంలో జేప్ అనే రాజ్యంలో దైవ శక్తితో సమానంగా ఉన్న ఒక వ్యక్తి హత్య కాబడ్డారు. డైజింగ్ లాజింగ్ తో కలిసి దారుణమైన శక్తుల్ని పొందడానికి 6 అడుగుల లోతు ఉన్న మంటల్లోకి తన్ని విసిరి పడేశారు. అప్పుడు ఎర్రకోతి జుట్టు తయారయ్యింది. దాన్ని ఒక చేతి కడియంలో బంధించుంచారు. శక్తివంతమైన ఆ కడియాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఒకరి శక్తిని ప్రదర్శించడానికి ఇది చేతుకుంటే ఖచ్చితంగా సాయంగా ఉంటుందనేవారు. దాన్ని కోతి మహారాజు మాత్రమే చేజిక్కించుకోగలరు. ఆయన అది వేసుకుంటేనే ఆయన ఈ ప్రపంచాన్ని కాపాడగలరు. నువ్వు చెప్పినవన్నీ నేనెందుకు నమ్మాలి? ఈ వలయంలో వేరే ఏదైనా దాచుంటే ఏం చెయ్యాలి? ఒకవేళ లోపలేదన్నా దుష్ట శక్తి ఉంటే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వేరే దేని గురించి అయినా మాట్లాడుకుందామా? అందులో కోతి ఎర్ర జుట్టు ఉందనే కదా చెప్తున్నాను. ఇది గొడవ పడాల్సిన సమయం. దానికి పథకం వేద్దాం. దాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. అందులో 6 ముత్యాలు ఉంటాయి. అందులో ఒక నిజమైన శక్తి కూడా ఉంది. అది మీ చేతికి ఉంటే ఎంతమంది వచ్చినా వాళ్ళని ఇద్దరి చేసేయగలరు. మీ కోపం కొద్ది కొద్దిగా రెట్టింపోతున్నప్పుడు అందులో ముత్యాలన్నీ రాలిపోతుంటాయి. మొత్తం 6 ముత్యాలు రాలిపోయిన తర్వాత మీరు మహాశక్తివంతులుగా మారిపోతారు. నేను కూడా మీతో వస్తా. మనం అందరం దోస్తులమే కదా. సరిపోదు. నాకు ఇంకా కోపం రప్పించు. నీకు కోపం తెప్పించాలా? నువ్వు కోతిరా. నిన్నే నేను తప్పుగా అనుకున్నా. నీ బుద్ధి ఇప్పుడు చూపిస్తున్నావు కదా. నువ్వే ఒక పెద్ద కథానాయకుడు అనుకుని నీలో ఏదో శక్తి ఉందని అనుకుంటున్నావు నువ్వు. కానీ నేను ఎంతమందినైనా కాపాడగలను. నేను తలుచుకుంటే ఎంతమంది వచ్చిన వాడిని నాశనం చేస్తా. కానీ నువ్వు గురుగారి దగ్గర బానిసలే కదరా. నీకు ఇంకా కోపం రాలేదా? అనవసరంగా మాట్లాడకు. చాలరా. ఇప్పుడు కూడా నీకు కోపం రాలేదా? నన్ను నువ్వు రెచ్చగొడుతున్నావు. రెచ్చగొట్టు. నీ వల్ల అయితే నువ్వు కూడా రెచ్చగొట్టు. నీకిప్పుడు కోపం వచ్చేలా చెయ్యాలా? అవును, ఏదో ఒకటి చెయ్యి. అయితే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. మా అన్నయ్య మీద ఎప్పుడు పగ తీర్చుకోకుండా. దానికి అవకాశమే లేదు. తప్పు చేసినోడు శిక్షను అనుభవించాలి. నీ మనసులో నువ్వు చాలా గొప్పవాడువని అనుకుంటున్నావా? నువ్వు అలా అస్సలు ఆలోచించకూడదు. నీ సొంత లాభం కోసం నేను ఇక్కడుండి అన్ని చేయాలని నువ్వు అనుకుంటున్నావా? నేను ఎప్పటికీ ఇలా చెయ్యను. అలా చేయడం వల్ల నువ్వు పేరు తెచ్చుకొని గొప్పవాడు అయిపోతావు. ఇందులో నాకు లాభమే ఉంది చెప్పు. ఇలా జరిగితే నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను. దీనికి నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు నువ్వు తెరవకుండా ఉన్నావు? సమాధానం చెప్పు. నీలాంటి బుద్ధి లేని వాడు ఇవన్నీ చేస్తాడు. ఒక ముద్దు విరిగిపోయింది. అందుకని నన్ను ఇలా రెచ్చగొడతావా? ఇంకా ఎంత రెచ్చిపోవాలి? మీలో నుండి ఎంత కోపం బయటికి వస్తుందో అప్పుడే శక్తి కూడా ఎక్కువగా వస్తుంది. అప్పటి వరకు మీరు వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా ఇది సరిపోదు. ప్రయత్నించండి. ప్రయత్నం చేస్తాను. ఈ చోటు బాగా ఉంది కదా. మనలో ఉన్న శక్తుల్ని బయటికి తీసుకురావచ్చు. ఎలాగైనా ప్రయత్నించి కడియంలో నుంచి బయటికి తీసుకురా. అప్పుడే మనందరికీ మంచిది. అర్థమైందా? నేను కూడా దానికే ప్రయత్నిస్తున్నాను. నువ్వేమంటావు? అన్నిటికీ ఒక ముగింపు వస్తుంది. అంతవరకు మనం వేచి ఉండాల్సిందే. వీలైతే నన్ను కొట్టు. నాతో గొడవపడు. నేను ఎవరని నీకు చూపిస్తాను. మీ వల్లైనంతగా కోపం మొత్తాన్ని బయటికి తెచ్చి శత్రువుల్ని కొట్టేటప్పుడే అవి పగిలిపోతాయి. ఆ దారిలో అడ్డుపడకు. ఆగు. నన్ను కొట్టబోతున్నావా? దానికేగా వచ్చావు. రా, కొట్టు. కొట్టు చూద్దాం. మాట్లాడుకో. నువ్వు తన్నుతున్నబోతున్నావు. నిన్ను వెనక ఎవరు వస్తున్నారు చూడు. కోపడు. ఇప్పుడు కోపడు. నీ కోపమంతా నా మీద చూపించు. చూసారా? తర్వాత నువ్వే వెళ్ళి కొట్టు. ఏమైంది? వాడికి కోపం వచ్చిందా? అది సరే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు?
ఏం చేసేది? దుష్ట శక్తుల్ని నాశనం చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నా శక్తి అయిపోయింది. నేను ఏం చేయలేకపోతున్నాను. చాలా అవమానంగా ఉంది. నీ అనుభవం దారుణంగా ఉన్నట్టుంది. ఏమన్నావు? అవును, ఎవరి అమ్మాయి? ఎందుకు తనని కట్టేశారు? ఈవిడ యువరాజు గారి చెల్లెలు. అయితే తన తలని నరికేయచ్చు కదా. ఎందుకు తనని నరికేశారు? కొంచెం నిదానంగా ఉండు. ఎందుకు అనగా నేను మా అన్నయ్య దుష్టశక్తి దగ్గర ఇరుక్కున్నాం. అందులోంచి బయటికి రాలేకపోయాం. వాడు మమ్మల్ని మోసం చేశాడు. శక్తివంతమైన ఆ గాజుని వాడు దొంగతనం చేశాడు. వాడే కారణం. మా కుటుంబంలోని వాళ్ళు చేసిన తప్పుకి నేను పరిహారం చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒంటరిగా కలుసుకోవాలి. వచ్చిన దారిలోనే వెళ్ళిపోండి. మమ్మల్ని ఆ చోటికి తీసుకెళ్ళగలవా? నేను చెప్పాల్సిందే చెప్పాను. దీని తర్వాత మీ ఇష్టం. ఏం చేయబోతున్నారు? కట్టు. ఇలా చూడు, కాస్త మెల్లగా చెయ్యి. జాగ్రత్త, నొప్పిగా ఉంది. అడుగు రాజభవనానికి అందరినీ తీసుకువెళ్ళండి. వాళ్ళందరినీ పూర్తిగా అంతం చెయ్యాలి. సరే. లోపల రండి. కొంచెం విశ్రాంతి నా తీసుకుందాం. కాలు వాసిపోయింది. ఈ అగరుడ్డు ఎక్కడుంది? నేను ఎక్కడ కనిపెట్టేది? అది కాలికి మంచిదన్నారు. నేను ఎలాగో బయటికి రాలేను. అందువల్ల మనం అందరం ఇక్కడే ఉందాం. బుద్ధమాత, మీ ఆశీర్వాదం కావాలి. మీరే మమ్మల్ని అందరినీ కాపాడగలరు. ఉపయోగమే లేదు. దుష్టశక్తులకి వరాలు దొరకవు. మంచి మనసుంటే ఖచ్చితంగా దేవుడు దిగొస్తాడు. అది ఏ ప్రాణి అయినా సరే. మూఢనమ్మకం. ఏమైంది? ఇదో చూస్తానా అండి. ఆ కంది బాగా లావైంది. అంతా నీ వల్లే. కొంచెం కూడా బాధ లేకుండా ఇలా చేసి పెట్టేవేంటి? ఎవరినైనా తప్పు పట్టాలంటే ద్రోహం చేసిన మీ అన్నని పట్టు. వీటన్నిటికీ వాడే కారణం. నేనిప్పుడు స్వేచ్ఛగాలిని పీల్చుకుంటున్నాను. కోతి మహారాజా, అన్ని విషయాల్లో మీరు డాన్సింగ్ తో కలిసి ఉండొచ్చు కదా. పడమర వైపు వెళ్ళి ఏదో చదవాలట. ఒకవేళ మీరు వెళ్ళకుండా ఉంటే ఆ శక్తి ఎలా దక్కుతుంది? నాకు ఇలా ఉండడమే బాగా నచ్చింది. దేని గురించి నాకు అస్సలు దిగులేదు. నేను సమర్థవంతంగా ఆ మంత్రాల్ని ఉపయోగించగలనన్న నమ్మకం ఉంది. జరిగేది జరగని చూసుకుందాం. మీరెక్కడికి వెళ్ళిపోయారు? మీరు కనపడలేదని వెతుకుతూ ఉన్నాను. నువ్వెలా తప్పించుకుని వచ్చావు? ఆయన నిద్రపోతున్నారు, అందుకే వచ్చేసాను. వాడెప్పుడు ఇంతే పనికిరాని వాడు. కానీ నువ్వప్పుడు తప్పించుకుని పారిపోయి ఉండొచ్చుగా. నేను నీకు మాట ఇచ్చానుగా, చివరి వరకు నీతోనే ఉంటానని. మనం ఇప్పుడు హాగా పర్వతానికి వెళ్లి తీరాలా? అవును, వెళ్ళాలని చెప్పాడు. ఆ చోట్లోనే ఎలాంటి బాధలు లేకుండా అందరి మనసులోనూ సంతోషం ఉంటుందట. ఈ దుష్ట శక్తుల వల్ల మనం ఇక్కడ బాధలు పడే కంటే అక్కడికి వెళ్తే మనం సంతోషంగా ఉండగలం. నువ్విక దేని గురించి దిగులు పడనక్కర్లేదు. ఖచ్చితంగా నీ జీవితం మారబోతోంది. దుష్ట శక్తులు ఇక నుంచి నిన్ను ఏమీ చెయ్యలేవు. చూసుకుందాం. నువ్వు చెప్పావంటే నేను వెళ్ళను, మీతోనే ఉంటాను. ఆ చోటు మీద నాకు అంతగా నమ్మకం లేదు. స్వాతంత్ర్యమైన ప్రదేశమని ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? మనిద్దరం కలిసి వెతుకుదామా? అగరుడ్డి అమ్మని కాపాడడానికి కొండని చెక్కాడట. ముగ్గురు పవిత్ర మాతలు మరణం లేని వరాన్ని పొందారు. మరణం లేని వరాన్ని పొందిన అగరుడ్ సరిగ్గా దాన్ని ఉపయోగించుకున్నారు.
విధి విధానాల్ని అతిక్రమించారు. ఓషన్ కొండలో సమస్యలు ఎక్కువయ్యాయి. ప్రతిభను ఉపయోగించి అతనందరినీ ఓడించాడు. అమ్మని కాపాడుకున్నాడు. కానీ నాకే మా అమ్మా నాన్న ఎవరో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి పక్కన కూర్చున్నాను. గొప్ప వ్యక్తి? ఎవరు గొప్ప వ్యక్తి? నా జీవితం మొత్తం ఎంత నొప్పిని అనుభవించానో తెలుసా నీకు? కానీ దానికి ఒక అర్థం ఉంది కదా. పనికిరాని వాళ్ళెవరూ ఇక్కడ పుట్టరు. మీ జీవితానికనే ఒక కథ ఉంటుంది. బాక్సా, జియా సాంగ్, బేజీ. ప్రయాణం కష్టంగా ఉన్నా గానీ మీరందరూ కలిసే ఉన్నారు. ఇదే మీ అసలైన గొప్పతనం. నేనొక గొప్పదన్న అయ్యుండకపోవచ్చు, కానీ చాలా కష్టపడ్డాను. సాధారణంగా ఉన్న నేను ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి వచ్చాను. సాధారణ మనిషి? సరే, నువ్వు వెళ్ళు. ఇదిగో. ఏంటిది? మూలిక మంచిది. కానీ ఇది అమ్మాయిగా మారడానికి, మాటలు రావడానికి ఉపయోగపడుతుంది. భగవంతుడా, నా వల్ల కావట్లేదు. లేదు, నేను ఇప్పుడు ఎలా మారిపోయానో చూసారా? నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. నేను అందంగా ఉన్నాను కదా. ఎలా ఉన్నాను చూసావా? అలా చూడకు, నాకు సిగ్గుగా ఉంది. రే ముచ్చుమొహమా, ఎక్కడున్నావురా? ఒరే దున్నపోతు స్నేహితుడా, ఒరే దున్నపోతు, నాకు కాస్త నీళ్లు దొరుకుతాయా? ఇతను నీళ్లు అడుగుతున్నాడంట. నేను దీన్నంతా నమ్మలేకపోతున్నానే. వదలొద్దు. నీ ఆయుధాలన్నిటిని కింద పడాయి, లేకపోతే వీడిని చంపుతా. ఆడు, నేనున్నప్పుడే నువ్వు ఇలా ఎలా చేయగలవు? రాజుగారు చెప్తేనే మేము చేస్తున్నాం. మమ్మల్ని ఆపకండి, లేకపోతే వీడిని చంపుతా. వీళ్ళందరూ చూడడానికి చాలా అందంగా ఉన్నారే. నాకు వీళ్ళందరూ తెగ నచ్చేశారు. ఏమైంది? తప్పైన మంది ఏదైనా తినేసావా? మనం తినింది అమ్మాయిగా మారడానికి, అలాగే నోరు కట్టడానికి మందట. నిన్ను నన్ను కొట్టకండి.
దీనికంతా ఈ కోతిరాజే కారణమా? ఇక నువ్వు తప్పించుకోలేవు. ఎందుకు ఇలా చేసావు? నీ ప్రాణాన్ని ఎందుకు పనంగా పెట్టావు? పవిత్రమాత, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అగరుడెక్కడ? బుద్ధి లేనోడా, ట్యాంక్ సింగ్ ని నువ్వెందుకు చూసుకోలేదు? అగరోడు గురించి అడుగుతున్నావా? మీరు పునిద మాతలో ఒకరా? ఎన్నో రోజులుగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. మీరంటే నాకు చాలా గౌరవం. ట్యాంక్ మ్యాంగ్ ని సొంతం చేసుకున్నారు. ఈయన శక్తులన్నీ పోయాయి. ఆ చేతి కడియంలో ఉన్నవన్నీ విరిగిపోయాయి. ఆ తర్వాతే ఈ సమస్యలన్నీ. అవును, నువ్వెవరు? అది ట్యాంక్ సింగ్ ని బంధించింది మా అన్నయ్యే. నేను వాళ్ళ గుంపుకు చెందిందాన్ని. వాడేమీ అంత దారుణమైన వాడు కాదు. ఏదో కోపంలో అలాంటి పనులన్నీ చేసుంటాడు. రాజమంత్రం. కానీ నీ నిజాయితీని నేను పొగుడుతున్నాను. నీకు సరైన దారిని చూపిస్తాను. శాండోరా జీవరాశిని గుప్పెట్లో పెట్టుకోండి. ముందు మీరిద్దరు అక్కడికి వెళ్ళిపోండి. తామర వెలుగుని ఉపయోగించి నిప్పుని వెలిగించండి. గొడవ పడకుండా గెలవచ్చు. ఇది ఆ శాంటో నదియా? మా నర్సెస్ నది కంటే ఇది లోతైందా? దుష్టశక్తుల్ని సృష్టించేవారే ఈ చెరువుకి కాపలదారులు. మరొక ఆయుధాన్ని నాకు అప్పగించినందుకు ధన్యవాదాలు. ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? నేను వీడి కథను ముగిస్తాను. వీడికి గుణపాఠం నేర్పిస్తాను. ఇలా చూడు, మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయకు. నాకు మార్గం లేదు. చివరిదాకా పోరాడాలి. ఆ రోజు నిన్ను కాపాడింది పగ తీర్చుకోవడానికి కాదు. అది అర్థం చేసుకో. ఆ రోజు నిన్ను చావనివ్వాల్సింది. జియోకి, నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఒకే రోజులో నువ్వు పూర్తిగా మారిపోయావు. నేను ఈ కోతిని చంపే వరకు ఎదురుచూడు. తర్వాత జ్ఞాపకాలు చూస్తాను. ఇంకా నువ్వు అలాగే చేస్తున్నావా? నువ్వు సమస్య లేని సురక్షితమైన చోటు చూడాలనుకున్నావు. ఈ లోకంలో నేను మాత్రమే నీకు తోడుగా ఉన్నాను. నువ్వు నన్నే నమ్మాలి. మిగతా వాళ్ళంతా నీకు సమస్యలు చేస్తారు. నువ్వు వాళ్ళ మాట నమ్మద్దు. నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. నువ్వెంత తప్పైన వాడవో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. మీరు దేనికి దిగులు పడకండి, నేను చూసుకుంటాను. మీరు అగరోడ్ని కనిపెట్టండి. నేను వెళ్తున్నాను. జియోకి, నేను మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను. నా సంపూర్ణ శక్తితో వస్తాను. జాగ్రత్తగా వినండి. ఆ 2 దెయ్యాల్ని కనిపెట్టి నరికి చంపండి. అలా చూడు, అది కొండ దేవుడా. చూడు, చాలా కోపంగా ఉన్నాడు. ఎవరు వీడు? అగరుడ్డా? ఇది దేవుడి ఆయుధం. సరే, ఇప్పుడు నా ప్రతిభను చూపించాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు చూడు. ఏమైంది? మీకేం కాలేదుగా? ఏం కాలేదు, ఏం కాలేదు. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను నీకే గురువుని.
వదిలిపెట్టను. ఈ రోజు నిన్నంతా చేస్తాను. చూసావా, ఈ రోజు ఆ కోతి మహారాజు గెలవడానికి అవకాశమే లేదు. పరిస్థితి దారుణంగా మారుతుంది. ఓటమిని అంగీకరించు. ప్రారంభించడానికి ముందే ముగింపు గురించి ఆలోచించకూడదు, పోరాడుతూ ఉండాలి. అక్కడ ఏం చేస్తావు? లేచిరా. ధైర్యవంతులు మాత్రమే తనని ఎదిరించి పోరాడగలరు. చివరిదాకా పోరాడు, వెనక్కి తగ్గకు. ఏమైంది? ఇది ఎలా తెరుచుకుందో తెలియడం లేదు. మంచిదే కదా, మనం హాయిగా బయటికి వెళ్ళొచ్చు. రండి. స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతున్నాను. ఎక్కడికి తీసుకొచ్చి వదిలేవు చూసావా? మమ్మల్ని నెమ్మదిగానే ఉండనివ్వవు కదా. నేనేం చేశాను? అక్కడ ఏమైందో తెలుసా? మన కోతిరాజు ముక్త శక్తిని పోగొట్టుకున్నాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఆయనకి బానిసగా మారిపోయాడు. అప్పుడే జియాంగి లెగిసింది. ఎలాగోలాగా మనసులో నెమ్మది పుట్టింది. అలాగే అన్నయ్యని చూసి అడిగింది, నా గురించి నీకేం తెలుసు? అసలు మనసాక్షి ఉందా లేదా? ఎందుకు అని అడుగు. శత్రువుతో చేతులు కలిపి నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? నాతో రా. ఆ సమయంలో ఏది చెయ్యలేక మనోడు బానిసగా మారిపోయి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు వాళ్ళలో ఉన్న కోపం పొంగుతుంది, కానీ వాడు దాన్ని ఆపలేకపోయాడు. ఆ కోపాన్ని ఆపుకోలేక ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ వాడి కోపం ఆగలేదు. ఆ రాళ్లు కూడా పగిలిపోయి వాళ్ళు శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తిని పెట్టుకుని అగరుడిని దాడి చేసే లోపే అంతా మారిపోయింది. ఆ సంభవం ముగిసే లోపు మనల్ని ఇక్కడికి ఎత్తుకొచ్చేశారు. మనసుకి చాలా బాధగా ఉంది. ఇలా చూడండి, ఆహారం ఆరిపోబోతోంది. నువ్వు ఇక్కడ అందరికి భోజనం ఇస్తూ ఉన్నావా? ఇది పందులు తినేది. నేను నిన్ను తప్పుగా అనుకున్నా. నీ మెడలో ఉన్న గొలుసులు చూడు, కుక్క గొలుసులాగుంది. అసహ్యంగా లేదా? ఇలా చూడు, తనని మనం నిందించకూడదు. జరిగేదంతా మంచిది. మనం వేచి చూద్దాం. ఖచ్చితంగా తను మారుతాడు. అన్ని చోట్లను కడిగేది పందుల పనే. ఆ పని నువ్వే చేయాలి, అర్థమైందా? ఎదిరించి మాట్లాడావనుకో, ఆ తర్వాత భోజనమే ఉండదు. ఇటువైపు నుంచి కదా బయటికి వెళ్ళాడు. సరే, ఇంకొక దారి చూసుకుందాం. తొందరగా పని చెయ్యి, సోంబేరిగా ఉండొద్దు. అర్థమవుతుందా? చేస్తూ ఉన్నాను కదా, కాస్త ఓర్పుగా ఉండండి, నేనే చేస్తాను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? చెత్త నా కొడక. చేస్తాను. తొందరగా పని చేసి బయలుదేరు. హే, అసలు అక్కడ ఏం జరుగుతోంది? నా సంకెళ్ళు విప్పేసాయి. అవును, మీరెవరు? నేను తెలియట్లేదా? నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు కదా, మరి నాకెలా తెలుస్తుంది? అంతా పోయింది. మళ్ళీ నీ జ్ఞాపకాలన్నీ పోయాయి. అంతే, కథ మొత్తం పూర్తయింది. అక్కడికి వెళ్ళి చూడండి, తామరపు దీపం చేతిలో ఉంటుంది. వాడిని పట్టుకొని రండి. వెళ్ళండి. సరే దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు. త్వరగా పెట్టేసి రావాలి. వెళ్ళు. ఇలా చూడు,
నీకు నిజంగానే ఏది గుర్తులేదా? ముగ్గురు మాతలు వాళ్ళిచ్చిన శక్తులు సెంటు నది అన్ని మర్చిపోయావా? అవును, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరో నాకు గుర్తు తెలియడం లేదు. నేను బయలుదేరుతున్నాను. కాస్త ఓర్పుగా ఉండు. నీకెంత ధైర్యం? నేను ఎవరో తెలియకుండా కోప్పడుతున్నాం. నేను కోతుల రాజుని. కోతిరాజనే అన్ని చెడగొట్టడానికి వచ్చాడా? అవును, అవును, నిజమే. నీ చేతిలో ఒక కాగితం ఉంటుంది కదా, అది నీకెలా తెలుసు? దాన్ని బయటికి తీసి చూడు, నీకు అన్ని అర్థమవుతాయి. త్వరగా ఆ పేపర్ని తిప్పి చూడు, అందులో నా సంతకం ఉంటుంది. కోతిరాజనా? నిజంగా ఈయన కోతిరాజనా? నిజంగానా? అరవకు, అరవకు, అరవకు. ఇలా చూడు, నా పేరు చెప్పి అరవకు. గుర్తుకొచ్చింది. కానీ కానీ మిమ్మల్ని ఎందుకు బంధించారో నాకు అర్థం కావడం లేదే. నువ్వు నాతో వచ్చి చూస్తే నీకంతా అర్థం అవుతుంది. ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? అదో మా అన్నయ్యని చూడండి. నీ నక్క జిత్తులు ఇప్పుడు బయటపడ్డాయి. ఎక్కడ? ఓ, ఏంటమ్మా తోకని సరిగ్గా మూసుకో, నీకే చెప్తున్నాను. అది మురికవుతుంది కదా. నటించొద్దు. ఏమైందన్నయ్య? మీరు కోతిరాజుని ఎందుకని బంధించుంచారు? అద్భుతం. కోతిరాజు ఎప్పుడో మరణించాడు. నువ్వు తనతో ఏం చెప్పావు? అవును, చనిపోయారు. కానీ కొద్దిసేపటి క్రితం మీరు ఎందుకని అలా చెప్పారు? సరే జియోకి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఈయన కాకపోతే ఇందులో సంతకం చేసింది ఎవరు? కోతిరాజు ఖచ్చితంగా చనిపోలేదు. ఇదంతా మూర్ఖంగా నమ్ముతున్నావా? నిజమేంటి చెప్పు. ఇక చాలా ఆపు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ స్వార్థం కోసం నువ్వు ఏమైనా చేస్తావా? అన్నీ మారిపోతాయనుకుంటున్నావా? ఏదేదో మాట్లాడి నన్ను తికమక పెట్టుకో. ఎవరక్కడా? నన్ను వదలండి. వదలమంటున్నానా? నేను అబద్ధం చెప్పలేదు. కోతుల రాజు చనిపోలేదు. ఆ కోతుల రాజే నేను. దీన్ని భద్రంగా ఉంచుకో. అనవసరంగా మాట్లాడుకున్నా. నేను తిరిగి వచ్చినప్పుడు అది నాకు కావాలి. జాగ్రత్తగా ఉంచుకో. కోతిరాజు ఎందుకని ఈ గుహలోకి వచ్చారు? నాకెందుకని ఏవి గుర్తులేవు. ఎందుకని అన్నీ ఇలా మర్చిపోయాను? నేను నీకు గుర్తున్నానా? అమ్మా, ఇక్కడే ఉండు. ఇలా చూడు కోతిరాజా, నన్ను అవమానం చేస్తున్నావా? నిన్ను ఏం చేస్తానో చూడు. ఇప్పుడే నిన్ను చంపేస్తానో చూడు. నిన్ను ప్రశాంతంగా ఉండు. ఏమైంది? లేకో కళ్ళు తెరిచి చూడు. నువ్వు గమనుండు. కోతిరాజా నటిస్తున్నారు. వాళ్ళందరి మోసం చేసి చంపుతాడు. హుకుం, బాగా నొప్పిగా ఉందా? ఇప్పుడే చాలా నొప్పిగా ఉంది. ఇప్పటికైనా అర్థం చేసుకో. నీ చేత్తో చంపబడిన వాళ్ళందరూ ఎలా బాధపడి ఉంటారో కొంచెం ఆలోచించు. ఇక నుండి నువ్వు అలాంటి పని చేయకూడదు. నిజానికి అది దుష్టచర్య. నువ్వు పాపం చెయ్యకూడదు. ఈ నీళ్లతో మీ పాపాలంతా కడిగేసేయండి. టంగ్మంగ్, ఇప్పుడు సమయం వచ్చేసింది. వాడు అది తిన్నాడంటే వాడికి శక్తి వస్తుంది. అంత సిద్ధంగా ఉందా? మనుషుల్ని పెట్టి అంతా తయారు చేశాను. అద్భుతం. ఇప్పుడు జరగబోయేదంతా జియోకి తెలియకూడదు. సరే, నేను చూసుకుంటా. జియోకి, జియోకి, నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? నువ్వు నాతో అబద్ధం చెప్పావు.
ఇదంతా నీ మంచికే చేస్తున్నాను. నాకదొద్దు. రాజుగారు లేకండి. లేవండి. రాజా మీరు నాతో రండి. ఇప్పటికైనా నేను జ్ఞాపకం వచ్చానా? నాకు జ్ఞాపకం రాకపోయినా మా అన్నయ్యని అర్థం చేసుకున్నాను. ఇదిగోండి. ఇప్పుడు దాన్ని ముందుకు చాటు పట్టుకో. ఇప్పుడు నీలోకి శక్తులు రాబోతున్నాయి. అక్కడేం జరుగుతుంది? వద్దు. రాజా ఇదిగోండి, నా చేయి పట్టుకోండి. మీరిక్కడేం చేస్తున్నారు? హక్కున కొండకి మనం వెళ్దాం. ఏ కష్టం లేని చోటు అది. మనం అక్కడ ప్రశాంతంగా జీవించగలం. ఈ ప్రపంచంలో అలాంటి ఒక చోటు ఉందా? నేను దేవుడిని నమ్ముతున్నాను. మంచి వాళ్ళ కోసమే ఆ చోటు. మంచి మనసున్న వాళ్ళే వెళ్ళగలరు. నా బంగారు వలయాన్ని తిరిగి ఇవ్వకపోతే నేను నిన్ను కరిచేస్తాను. ప్రాణంతో ఉన్న మహాసభగా మీరు నన్ను చూడగలరు. నేను సింహంకి 7 జన్మల్లో ఒకటి. రాజా నాకు అన్ని గుర్తుకొచ్చాయి. మహారాజా మీకేం కాలేదుగా? నేను చాలా శక్తిమంతుణ్ణి. నాకేమీ కాదు. చూసుకుందాం. నిజమే. కాసేపును నన్ను ఒంటరిగా వదిలే. తొందరగా వెళ్ళి మీరు చూడాల్సిన వెలుగుని చూడండి. మీరా? రాజా, పోయినసారి జరిగిన సంఘటనల్ని మీ మనసులో నుంచి తీసివేయండి. మీరిక్కడేం చేస్తున్నారు? చావు లేని వరాన్ని మీకు ఇవ్వడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఆ సంఘటన మీకు గుర్తుందా లేదా? షాంటోనది ఇదేనా? ఈ చెరువుకి ఎప్పుడైనా నా మనసును గెలుచుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ వెలుగు అన్నిటినీ మారుస్తుంది. ఈ వెలుగులో అన్ని ఆశల్ని చూడొచ్చు. చాలా మంది భావాలు ఇక్కడ చూడొచ్చు. ఇదే మీరు ఎదురు చూసే వెలుగు. ఏంటి నాదా? నేను మీ దగ్గర చెప్పాను కదా, పడమర వైపు మీరు ప్రశాంతత వెతికినను ఖచ్చితంగా మీకు అది దొరకదు. ఆశ అని నిప్పుని వెలిగిస్తేనే మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలం. అందరి లోపల అది వెలుగుతూ ఉంది. ఇదేలాగా నీలో ఆశ ఉందని తెలిసి పడమర వైపు నిన్ను తీసుకుని వెళ్ళడానికి గురు ఆశపడ్డారు. మీకు జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నారు, కానీ ఖచ్చితంగా మీకు స్వతంత్రం దొరికుండదు. ఇదే నీకైన స్థలం. సరైన చోటుకే నువ్వు వచ్చావు. ఇకపై నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నా విధిని నేనే నిర్ణయించాలి. ఎవరు నన్ను బలవంత పెట్టలేరు. నువ్వు మనసులో తప్పుగా ఆలోచిస్తున్నావు. దయచేసి ఇలా మాట్లాడటం ఆపండి. సరైన దాన్ని కనుక్కున్నా ఖచ్చితంగా నువ్వు ఎప్పటికీ స్వతంత్రంగా ఉండలేవు. ఆశలు, నొప్పులు ఒక నాణ్యానికి ఉండే 2 వైపుల్లాగా. సాధారణమైన జీవితంలో అందులో నుంచి బయటపడడం చాలా కష్టం. నా దీపం ఎక్కడుంది? నీ వెలుగు చాలా బలమైంది. మధ్యలో అది చాలా అందంగా మారింది. తన కల కోసం నువ్వెళ్ళిందే కారణం. ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉండే చోటంటూ ఏదీ లేదు. మనశ్శాంతిగా ఉండాలా? దిగులు పడకుండా అలా బతికి ఏం ప్రయోజనం? అలా ఉంటే ఎవరి గురించి దిగులు పడనక్కర్లేదు. అవును, మా అన్నయ్యది ఎక్కడా? అదిగో అదే. అదా? రాజా, రాజా, తామర పువ్వు ఉపయోగించండి.
ఈసారి నిన్ను ఖచ్చితంగా వదలను. చూసుకుందాం. జియోకి, నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఇప్పుడు నీ జీవితంలో నెమ్మది దొరికిందా? మీరిక్కడే ఉండి కోతిరాజుకు సాయం చేస్తారా? ఈ శాంటా చెరువుకి నువ్వు కళంకాన్ని సృష్టించేశావు. నా కోరికలే నాకు ముఖ్యం. ఎవరు అడ్డించినా పట్టించుకోను. ఎందుకలా ఇబ్బంది పెడుతున్నావు? మర్యాదగా దాన్ని కింద పడేయ్. నా మాట విను. వదిలే. నన్ను క్షమించు. నువ్వు మొదటి నుంచే మంచివాడివి కాదు. అది చాలా అపాయం. జియోకి, కోతి మహారాజా, నన్ను క్షమించండి. ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడలేకపోతున్నాను. ఇక నుంచే మొదలవుతుంది. జియోకి, మనిషి వాసన. అటు తప్పుకో. నన్ను క్షమించు. ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఏం చేయబోతున్నావు? ఇక ఈ వలయంతో నన్ను అదుపు చేయలేవు. ఈ ప్రపంచంలో ఈ కోతిరాజును ఎదిరించడానికి ఏ ఒక్కరూ లేరు. Huh?
జియోకి ఇలా మన శత్రువులతో చేతులు కలిపి నువ్వు కూడా మన వాళ్ళందరినీ నాశనం చేస్తావా? ఇంకా నువ్వు వాడి కోసం బాధపడుతూ ఏడుస్తున్నావా? నువ్వు మంచివాడివి కాదు, దేవుడికి సమానం కానే కాదు. నీకెలా తెలిసింది? తడబడ్డాను. కాస్త ఆగు. నిజమే, ఆ కోరిక నాకిప్పుడు పోయింది. బలహీనుడైన ఊకార్ పోయేశాడు. ఇప్పుడు ఈ శరీరం నా సొంతం. దీంతో నేను ఏమైనా చేయగలను. ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాను. హామో, నువ్వు హామోవా? హామో, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నిన్ను రాజుతో కలిసిన తర్వాత నన్ను ప్రశాంతమైన చోటుకు తీసుకువెళ్తానని. ఏంటి, నీకేమైనా పిచ్చా? అలాంటి చోటుకు వెళితే ఏమీ బాగుండదు. నువ్వు ఒక మోసగాడివి. నాకెందుకని అబద్ధం చెప్పావు? నీ దగ్గర అబద్ధం చెప్పడానికి కారణం కావాలా ఏంటి? ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడైనా 100 ఏళ్లు ఒక వలయంలో బంధించబడి ఉన్నావా? ఆ నొప్పి, నా ఒంటరితనం, ఆ కష్టమేంటో తెలుసా? ప్రతి క్షణం నేను చనిపోతూ ఉన్నాను. నేను నీకు అబద్ధం చెప్పాను, కానీ నువ్వు నాకు నచ్చావు. నీకు కూడా నేను నచ్చానా? చెప్పు. నీకు నేను నచ్చానా? మరెందుకు మా అన్నయ్యని హత్య చేశావు? ఆ పిరికి వాడి గురించి అడుగుతున్నావా? వాడు ప్రాణాలతో ఉండడానికి అనర్హుడు. మళ్ళీ నా మీద చేపెట్టావు, చంపేస్తా. అన్నిటికీ నువ్వే కారణం. ఊకాన్, ఎవరది? బైకిలే, బైకిలే. అక్కడెవరు మాట్లాడేది? నోరు మూయండి. లెగు స్నేహితుడా, లెగు. గురువుగారు, నేనేమైనా తప్పు చేశానా? ప్రశ్నలు అడగడంలో ఎలాంటి తప్పు లేదు. నువ్వు నిక్షేపంగా అడగొచ్చు. బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయడానికి కారణమేంటి? దాని ప్రతిఫలం ఏంటి? ప్రజల బాధల్ని తొలగించడానికి బౌద్ధ మతం జ్ఞానాన్ని ఇస్తుంది. అలా అయితే దేవుడు అందరినీ సృష్టించినప్పుడే జ్ఞానంతోనే సృష్టించుండొచ్చు కదా. ప్రతి ఒక్కరికి కర్మ అనేది ఉంటుంది, దాన్ని అనుభవించి తీరాలి. మన ఆశల్ని పక్కన పెట్టి మన మనసుని స్వచ్ఛంగా ఉంచుకుంటేనే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మనం సంపాదించగలం. మెట్లు ఎక్కుతూ పై అంతస్తుకి ఎలాగైతే వెళ్తామో ఆ విధంగానే జ్ఞానాన్ని సంపాదించడానికి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం. భవిష్యత్తులో మళ్ళీ వస్తే గొడవలు దేనికి పరిష్కారం కాదు. గొప్ప గొప్ప పోరాట యోధులు కూడా అహింసని పాటించి విజయాన్ని సాధించలేదా? నేను అర్థం చేసుకున్నాను. నువ్వది గ్రహించగానే నీలో ఆశలన్నీ పోయి జ్ఞానం నీ మనసులో చోటు సంపాదిస్తుంది. ఆ తర్వాత నీలో ఎలాంటి ఆశలు ఉండవు, ప్రశాంతత దక్కుతుంది. ఎవరది?
సుకోంగ్! పిరికివాడిలా ఎందుకు ఇక్కడ దాక్కుని ఉన్నావు? నువ్వెవరు? నేనే యామో. గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు, నాకేమీ అక్కర్లేదు, కానీ నేను నిన్ను వదిలిపెట్టను. కింద పడే. ఇలా చూడు, నీకంటే నాకు శక్తి ఎక్కువ. అంతరాత్మలో ఉన్న శక్తుల్ని గ్రహించేవాడే శక్తిమంతుడు. నేను వదిలిపెట్టను. నాలో ఇంకొక బాధ ఉంది. ప్రశాంతమైన చోటు ఇంకా కనిపెట్టలేదు. దానికి సమాధానం కనిపెట్టడానికి మీరే నాకు సాయం చేయాలి. మీకు తోడుగా ఉండడానికి నన్ను మీరు ధరించాలి. దీన్ని నేను ధరించకుండా ఉంటే విచిత్రంగా తెలుస్తాను. మహారాజా, మీరే వచ్చి మమ్మల్ని కాపాడాలి. మన విద్యలన్నిటికీ మీరే మార్గం కావాలి. నన్ను క్షమించండి. మిమ్మల్ని మళ్ళీ కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. మీ పేరందరికీ తెలియాలి. మా చోటుకు రావాలనుకుంటే ఎప్పుడైనా అక్కడికి రావచ్చు. తప్పకుండా. గరుడ్, మీ అమ్మ దగ్గర క్షమాపణ అడుగు. సరే, అడుగుతాను. రండి రండి, అందరూ వచ్చి తీసుకెళ్ళండి. వరుసగా రండి, మెల్లగా. ఇదొక అద్భుతమైన మూలిక ఔషధం. ఇది తాగితే మీ అందరికీ మంచి జరుగుతుంది. వ్యాధులు అన్ని నయమైపోతాయి. దేనికి కంగారు పడద్దు, అన్ని నయమైపోతాయి. ఒక్కొక్కరిగా రండి, వరుసలో రావాలి. సరే సరే, నీకు కూడా ఇస్తానులే.
గురుగారు చెప్పింది నిజమే. గ్రామ ప్రజల్ని చంపితే మాత్రం ఆ జబ్బు పోదు. వాళ్ళకి పరిష్కారం ఇచ్చుండాలి. మనం మౌనంగా ఉండుంటేనే ఏ గొడవ లేకుండా ఉండేది. ఆడుకోవద్దు, అంతా అయిపోయినాక అలా చేస్తుంటారు ఇలా చేస్తుంటారు అంటారు. సరే సరే, అది కూడా నిజమే. మనం అప్పుడే ఇదంతా చేసుంటే ఇంత కష్టపడే అవసరం ఉండుంటేది కాదు. నిజమే కదా. మీ పని మొదలెట్టేశారా? కాసేపు ప్రశాంతంగా రండి. ప్రశాంతత కోసమేగా వెళుతున్నాం. అవును, ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటాడు. వదలు వదలు, గొడవ పడకండి, చెప్పేది వినండి. నేను ఊరికే అన్నాను.一场梦，对与错，听谁分说？时间可共与过，凭谁定夺？不为生，便为魔，有谁能？申剑兄，你的修仙之力就留给我吧。你那个给我。你不是二郎神。我是谁？你应该很清楚才对。一场梦，对与错，听谁分说？时间可共与过，凭谁定夺？不为生，便为魔，有谁能辩驳？可悲这红尘中你的选择。把事已难，看尽人心颠簸，参悟不透人魔心的困惑。岁月不忍，何为修成？只是空结果，到底是线索，亦或只是绳索？我也曾傲视山河，势如洪子命难得，一起风把我笑，苍天奈我。我也曾搅动干戈，踏碎这万事坎坷，踏不过这一句阿弥陀佛。我也曾辗转反侧108000的波折，斩了妖魔，还是斩了一个我。花开花落一阵风，无来无去终成空。斗战胜佛，任你斗战难胜破。我也曾傲视山河，势如洪子命难得，一起风把我笑，苍天奈我。我也曾搅动干戈，踏碎这万事坎坷，踏不过这一句阿弥陀佛。我也曾辗转反侧108000的波折，斩了妖魔，还是斩了